క్రోధినామ సంవత్సరం మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు ఉదయమే సుదర్శన యాగం నిర్వహించారు. ఇప్పుడు సూర్యనారాయణమూర్తి గారిచే పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు రాజ్యసభ మెంబర్ భారతీయ జనతా పార్టీ పార్లమెంటు బోర్డు మెంబర్ డాక్టర్ లక్ష్మణ్ గారు, సిరిపూర్ ఎమ్మెల్యే గారు హరీష్ గారు, ఇతర పెద్దలందరి పేరు పేరున స్వాగతం సుస్వాగతం. దయచేసి మీ అందరు కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, పంచాంగ శ్రవణం శ్రద్ధగా వినాలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మాతాపితృభ్యో నమః. శ్రీరామ జయం. నా పేరు కాకునూరి సూర్యనారాయణమూర్తి అంటారు అని ఆరంభం చేస్తున్నాను. ఈ కార్యాలయంలో 15 సంవత్సరాలకు పూర్వం పంచాంగ శ్రవణం చేసి రామాలయం పూర్తి అయిన తర్వాత మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళాను. మళ్ళీ ఇదిగో ఇది రాక 14 సంవత్సరాలుగా ఉపలభ్యంగా ఉన్న అన్ని మీడియా టీవీ ఛానళ్లలో 20,000కు పైగా నా వీడియోలు అప్లోడ్ కావడంతో అన్ని మీడియా వాళ్లకు నేను బాగా తెలుసును. నా పేరు కాకునూరి సూర్యనారాయణమూర్తి. ఆత్మీయులారా, ఈ కార్యక్రమానికి విజయం చేసే నిమిత్తమై, సుదర్శనం చేసే నిమిత్తమై అంత దూరం కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశి వీరికి కూడా శనికి సంబంధించిన కొద్ది ఇబ్బందులు, అష్టమ శని కారణంగా ఉన్న నేపథ్యంలో ఈశ్వర నామస్మరణ మేలు కలిగిస్తుంది. దేశీయమైన ఉత్పత్తులకు మరి ఒక్క మారు ఈ మాట చెప్పవలసి వస్తున్నది. ప్రకృతి వైద్యం, ఆయుర్వేద వైద్యం, దేశీయ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 198 దేశాలలో భారతదేశ కీర్తి ప్రతాపక మళ్లీ రెపరెపలాడుతుంది అని తెలియజేస్తూ, ఏ విధంగా అయితే ఆ శ్రీమన్నారాయణమూర్తి నారదుడికి ధర్మోపదేశం చేసి హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఇది షోడశనామాని కలకలమశనాశిని అనే ప్రబోధంతో కలి సంతాప తాపనుపనిషత్తును స్మరించుకుంటూ పంచాంగ శ్రవణం ఆరంభం చేశామో, అదే మాటలతో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ అని పూర్తి చేసుకుందాం. ఆత్మీయులారా, దక్షిణ భారతదేశంలో శ్రీరాములు నీవే కలవు అని ఉత్తరాలు రాసేటటువంటి వాళ్ళు ఒకప్పుడు శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటూ వీపులో నీళ్లు పోసి చిట్ట చివరి చెంబు పోసి దీపులో చరిపితే వాడికి భయం పోయేది. జై హనుమాన్ అంటూ ఆ పిల్లవాడు ఎగిరి గంతు వేసేవాడు. ఎంత పనైనా చేయడానికి సిద్ధంగా ముందుకు. దయచేసి ఇది పెద్దలు అడిగిన ప్రశ్నకు జవాబు ఒకటే ఇస్తారు. చాలా చక్కటి వాగ్దాటితో వేద పండితులు మనందరికీ కూడా ఈ సంవత్సరం పంచాంగ శ్రవణాన్ని చక్కగా వివరించారు. ఏ రాశుల వారు ఏముంటుందో కూడా మనందరికీ తెలిసిపోయింది. కాబట్టి మన భవిష్యత్తును మనం నిర్మించుకుందాం. కాబట్టి అది మరొకసారి వారికి వందనాలతోటి కార్యక్రమం చేస్తూ పెద్దలు కిషన్ రెడ్డి గారిని వారిని సత్కారం చేస్తూ కోరుతున్నారు. కుజగ్రహం స్తంభించింది, శనిగ్రహంతో కలిసి ఉన్నది, కుంభరాశిలో సంచారం చేస్తుంది, శతభిషం నక్షత్రంలో ఉన్నది అంటూ పెద్దలు ప్రశ్నించారు. నిజమే, కానీ ప్రతి గ్రహానికి ఉండేటటువంటి 6 అవస్థలలో మీరన్న ఆ కుజ నక్షత్రం వృద్ధ అవస్థలో ఉన్నది. వృద్ధులు సహకరిస్తే యువకులు తప్పక విజయం సాధిస్తారు. ధన్యవాదాలు. కిషన్ రెడ్డి గారిని, లక్ష్మణ్ గారిని సన్మానం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి శ్రీ క్రోధనామ సంవత్సరం ప్రారంభం కానున్నది.
ఈ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఈ యొక్క ఉగాది పండుగ సంబరాలు చేసుకుంటాం. మన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కూడా చాలా సంవత్సరాల నుంచి మరి ఈ యొక్క పంచాంగ పఠనం అనేటువంటి సాంప్రదాయం ఉన్నది. ఆ రకంగా అనాది నుంచి కూడా ప్రతి గ్రామంలో దేవాలయాల దగ్గర ఈ యొక్క పంచాంగ పఠనం చేసేటువంటి సాంప్రదాయం మన దగ్గర ఉన్నది. అంతేకాదు ఈ పంచాంగం ఆధారంగానే వచ్చే సంవత్సరం వచ్చే ఉగాది వరకు కూడా మన హిందువులు చేసేటువంటి పనిని ప్రతి కార్యక్రమాన్ని ఈ పంచాంగం ఆధారంగా మనం నిర్ణయించుకుంటాం. అది పెళ్లి కానీ శుభకార్యాలు కానీ చివరకు కొంతమంది ప్రయాణం చేసినప్పుడు కానీ అన్ని కూడా పంచాంగం యొక్క ఆధారంగానే తమ కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసుకుంటాం. అందుకే ఈ పంచాంగంకి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ఉగాది నాడు పంచాంగ పఠనం వింటే అన్ని రకాలుగా శుభం జరుగుతున్నటువంటి కూడా అనాదిగా పెద్దలు చెప్తుంటారు. ఈరోజు మన వేద పండితులు మన రాష్ట్ర కార్యాలయంలో అద్భుతంగా ఈ యొక్క పంచాంగ పఠనం చేయడం జరిగింది. మనకందరికీ తెలుసు ఈ సంవత్సరము ఈ క్రోధనమ సంవత్సరము చాలా ప్రాధాన్యత కూడుకున్నటువంటి సంవత్సరం. ఈ సంవత్సరంలో దేశానికి సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మరి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలందరూ ఆశిస్తున్న విధంగా దేశ ప్రజలందరూ కోరుకుంటున్న విధంగా మళ్ళీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా మరి వస్తుందనే విషయాన్ని కూడా పంచాంగ పఠనంలో కూడా మనం కొంత అర్థం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా మరి గ్రామీణ ప్రాంతాల్లో కూడా మంచి ఈ యొక్క పంచాంగ పఠనంలో మరి పంచాంగ శ్రవణం చేసేటువంటి సాంప్రదాయం చాలా అద్భుతంగా ప్రతి గ్రామంలో కూడా జరుగుతుంది. మరి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణలోని ప్రతి కార్యకర్తకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ఈ ఉగాది పండుగ సందర్భంగా వారందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తెలుగు ప్రజలందరికీ కూడా దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున వారందరికీ హృదయపూర్వకమైనటువంటి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం అందరం కూడా ఏ రకమైనటువంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉండే విధంగా భగవంతుడు సమస్త మానవాళిని ఆశీర్వదించాలని, అదేవిధంగా మంచి వర్షాలతో పాడి పంటలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా మరి భగవంతుడు తప్పకుండా మనందరినీ ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరింత శక్తివంతమైనటువంటి మరింత సుస్థిరమైనటువంటి మరింత స్థిరమైనటువంటి దేశానికి మేలు చేసేటువంటి అదేవిధంగా దేశ ప్రజలకు మేలు చేసేటువంటి దేశ గౌరవాన్ని పెంచేటువంటి దేశంలో ఆధ్యాత్మిక భావన పెంచేటువంటి పేద ప్రజలకు మేలు చేసేటువంటి ఒక మంచి ప్రభుత్వము మరి రాబోతున్నది. కాబట్టి ఈ క్రోధనమ సంవత్సర సందర్భంగా తెలుగు ప్రజలందరూ కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దేశం కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించి వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తున్నటువంటి పార్టీ అభ్యర్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి మంచి విజయాన్ని తెలంగాణలో దేశంలో చేకూర్చాలని చెప్పి ప్రతి ఒక్కరికి సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.